ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా షాలోమ్. ఈ సమయంలో మనం గమనించుకున్నట్లయితే ఈరోజు మనము యోబు గారి గురించి ధ్యానం చేద్దాము. ఈరోజు మనము పాత నిబంధన గ్రంథములోని యోబు భక్తుని గురించి ఈరోజు మనము ధ్యానం చేద్దాము. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉన్నాడు అని యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మనకు తెలియపరుస్తూ ఉంది. ఆయన యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అంటే పాపమును విడిచిపెట్టినటువంటి వ్యక్తి యోబు గారు అని మనకి బైబిల్ స్పష్టముగా తెలియపరుస్తూ ఉంది. యోబు గారికి మొత్తము 10 మంది పిల్లలు, 7 కుమారులను 3 కుమార్తెలు ఆయన కలిగి ఉన్నారు. ఈయనకి చాలా అంటే చాలా ఆస్తి కూడా ఉంది. తూర్పు దిక్కున ఉన్నటువంటి జనులందరిలో కూడా ఇతడే గొప్పవాడు అని చెప్పి బైబిల్ గ్రంథము మనకి తెలియపరుస్తూ ఉంది. అయితే ఒకరోజు దేవదూతలందరూ కూడా యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చారు. వచ్చినప్పుడు ఆ దినమున ఆ దేవదూతలతో పాటు అపవాది కూడా వారితో కలిసి వచ్చినట్లు యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో చూస్తూ ఉన్నాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చాను. ఈ అపవాది దేవదూతలతో పాటు కలిసి వచ్చి యెహోవా సన్నిధిలో నిలబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యెహోవా 7వ వచనం నుంచి చదువుతూ ఉన్నాను. అప్పుడు యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడూనూ లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడాయన. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుటను చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించుచున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడలా అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, అపవాది యెహోవా సన్నిధికి దేవదూతలతో పాటు వచ్చి నిలబడినప్పుడు యెహోవా దేవుడు అడుగుతూ ఉన్నాడు అపవాదిని, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టాడు. భూమి మీద అతని వంటివాడు ఎవడూ కూడా లేడు అని అడుగగా, అపవాది ఏమన్నాడంటే, యోబు ఊరికియే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నీవు అతనికి అతని ఇంటి వారికి అంతటికీ నువ్వు సమస్తము చుట్టూ కంచి వేసావు కదయ్యా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది. అయినను నువ్వు ఇప్పుడు చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును నువ్వు మొత్తిన ఎడల అతడు నీ ముఖం మీదే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాకు జవాబిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క అపవాది. అయితే యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. యెహోవా ఈ యొక్క అపవాదికి అవకాశం ఇచ్చారు. ఇదిగో యోబుకు కలిగిన సమస్తమును నీ వశంలో ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు నువ్వు చేయకూడదు అని అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి వెళ్ళిపోయి యోబుకు కలిగినటువంటి ఆస్తులే కానివ్వండి, దాసులనే కానివ్వండి, ఆయన యొక్క 10 మంది పిల్లలను అంటే 7 కుమారులు 3 కుమార్తెలు వీరందరినీ కూడా నాశనం చేశాడు ఈ యొక్క అపవాది. పిల్లలు 10 మంది చనిపోయారు. ఆస్తి అంతా కూడా గొర్రెలు, గొడ్లు, గాడిదలు అన్నీ కూడా చనిపోయినాయి. దాసులు కూడా చాలా మంది కూడా చనిపోతారు. ఇంట్లో దీనమైన స్థితిలోనికి యోబు గారు వెళ్ళిపోయారు. ప్రతి ఒక్క దాసుడు కూడా వచ్చి, అయ్యా నీ పిల్లలు చచ్చిపోయారు, వడగండ్లు పడి నీ యొక్క గాడిదలు ఇట్లా పశువులు చనిపోయినాయి అన్నారు. ఆకాశం నుండి అగ్ని వచ్చి గొర్రెలన్నీ కూడా కాల్చివేయబడినాయి అయ్యా అని చెప్పి ఇంకొక వ్యక్తి తెలియపరుస్తూ ఉంటాడు. ఇంకొక వ్యక్తి వచ్చి చెప్తూ ఉంటాడు, కల్దీయులు 3 సమూహాలుగా వచ్చి ఒంటల మీద పడి వాటిని ఖడ్గము చేత పనివారిని చంపేశారయ్యా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకొక వ్యక్తి వస్తాడు. ఇంకొక వ్యక్తి వచ్చి, నీ పిల్లలు వారి యొక్క అన్నయ్య ఇంట భోజనం చేస్తున్నప్పుడు గొప్ప సుడిగాలి వచ్చిందయ్యా, ఆ గాలికి ఆ ఇల్లు పడిపోయింది,
నీ పిల్లలందరూ కూడా చచ్చిపోయారు అని చెప్పినప్పుడు ఏబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో చూస్తూ ఉంటాము. అప్పుడు ఏబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును ఏబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. హల్లెలూయా. ఇక్కడ చూడండి మీరు, యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం నుంచి 22వ వచనం దాకా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన వచనాలు, ఈ 3 వచనాలు. ఎందుకంటే యోబు గారి దగ్గరికి ఆయన యొక్క దాసులు వచ్చి నీ ఆస్తి పోయిందని చెప్పారు, నీ పశువులు చనిపోయినాయి అని చెప్పారు, నీ యొక్క కుమార్తెలు చనిపోయారు అని చెప్పాడు, నీ దాసులు చనిపోయారని చెప్పాడు. ఇన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా ఆయన ఇవన్నీ ఇని వస్త్రములు చించుకుని ఆ బాధలో ఒకటే అనుకున్నాడు, యెహోవా నాకు ఇచ్చాడు, యెహోవానే తీసుకున్నాడు. నేను నా తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు దిగంబరిగా వచ్చాను, మరలా నేను చనిపోయిన తర్వాత దిగంబరిగానే నేను వెళ్తాను, నేనేమి కూడా పట్టుకుని పోను. కాబట్టి యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, అంతే. ఈ సంగతుల్లో యోబు గారంట ఏ విషయమునందు కూడా పాపము చేయలేదంట. దేవుడు నాకు అన్యాయము చేశాడన్న మాట అసలు ఆయన నోటి నుంచి రాలేదంట. మీరు చూడండి, ఈ యొక్క దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచి ఉండడానికి వచ్చిన సమయంలో యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తున్నాం. ఈ యొక్క అపవాది కూడా దేవదూతలతో పాటు కలిసి వచ్చాడు. కలిసి వచ్చినప్పుడు యెహోవా దేవుడు అడిగాడు అపవాదిని, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అని చెప్పి అడిగాడు. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతను వంటి వాడు లేడు అని యెహోవా సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు యోబు గురించి. అయితే అపవాది ఏమంటూ ఉన్నాడంటే, దానికి నువ్వు యోబు కుటుంబం చుట్టూ కంచి వేశావు, యోబు యొక్క చేతి పని నువ్వు ఆశీర్వదిస్తున్నావు, అందుకే యోబు యొక్క ఆస్తి అట్లా పెరిగిపోతుంది, యోబు యొక్క కుటుంబాన్ని ఎవరో కూడా ఏం చేయలేకపోతున్నారు, కనీసం నేను కూడా ఏం చేయలేకపోతున్నాను అన్నట్లుగా మాట్లాడినప్పుడు యెహోవా దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఇదిగో నీ వశంలోనే ఉంది, తనకు ఆస్తి అన్నీ కూడా ఆయనకు సంబంధించిన అన్నీ కూడా నీ వశంలోనే ఉన్నాయి, నీకు అవకాశం ఇస్తున్నాను, కానీ యోబును మాత్రం నువ్వు ముట్టుకోవద్దు, అతనికి ఏ హాని చేయకూడదు అన్నప్పుడు అపవాది వెళ్ళి ఇవన్నీ కూడా చేసేసాడు. యోబు యొక్క ఆస్తిని పాడు చేసేసాడు, ఆయన యొక్క పిల్లల్ని చంపేశాడు, ఆయన యొక్క గొర్రెలు గొడ్డుని అన్నిటిని చంపేశాడు, దాసులు చనిపోయేటట్టు చేశాడు. అంటే యోబుకు కలిగిన సమస్తాన్ని మొత్తాన్ని కూడా నేను నాశనం చేస్తే ఖచ్చితంగా యోబు దేవుణ్ణి దూషిస్తాడు అని చెప్పి అపవాది అనుకున్నాడు. అదే కదా యెహోవా దేవుడితోటి అపవాది చెప్తూ ఉంటాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం, అయినను నువ్వు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటినే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. అపవాది అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు చెయ్యి చాపి అతనికి కలిగిన దానిని అంతటిని కూడా నువ్వు మొత్తిన ఎడల అతడు వెంటనే నీ ముఖం మీదనే నీ ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోతాడు అని యెహోవాతో చెప్పినప్పుడు అతను ఎంత మాత్రము కూడా నన్ను దూషించడు, నన్ను విడిచిపోడు అని చెప్పి దేవుడు ఒక టెస్టింగ్ పర్పస్, ఒక పరీక్ష పెడుతూ ఉన్నాడు యోబుకి. ఆ పరీక్ష సాతాను ద్వారా పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ యోబు దేవుడిని ఒక్క మాట అనలేదంట. యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. 10 మంది పిల్లలు చనిపోతే యోబు గారు కనీసం దేవుడు నాకు అన్యాయం చేశాడన్న మాట కూడా ఆయన నోటి నుంచి రాలేదంట. ఆస్తి పోయింది, దాసులు చనిపోయారు, మొత్తము నాశనం అయిపోయింది. అయినా సరే యోబు మాత్రము దేవుడు నాకు అన్యాయం చేశాడన్న మాట అనలేదంట. అంత యథార్థవంతుడు యోబు గారు, అంత న్యాయవంతుడు యోబు గారు, దేవుని యందు అంత భయభక్తులు కలిగిన వాడు యోబు గారు. చెడుతనమును విడిచిపెట్టాడంట. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడంట. విడిచిపెట్టడం కూడా కాదు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో మనం ఆ మాట చూస్తూ ఉన్నాము. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అని మనం చూస్తూ ఉన్నాము. రెండోది, యెహోవా దేవుడు కూడా సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు యోబు గురించి. అతను నా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని యెహోవా దేవుడు అతని గురించి సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి సాతాను ఇంత చేసినప్పటికీ కూడా యోబు గారు మాత్రం దేవుణ్ణి దూషించలేదు, దేవుడు అన్యాయం చేశాడని మాత్రము అనలేదు. అయితే మరి ఒక
రోజున మరలా దేవదూతలు యెహోవా సన్నిధిని నిలబడటానికి వచ్చారు. మరలా వారితో పాటు యొక్క అపవాది మరలా వచ్చాడు యెహోవా సన్నిధి నిలుచుటకై. వచ్చినప్పుడు యెహోవా దేవుడు అడుగుతూ ఉన్నాడు. యోబు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాడు అడగగా, అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థభక్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకాను తన యథార్థతను వదలక నిలకడగానున్నాడనగా, అపవాది చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును ముత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అందుకు యెహోవా, అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్లి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చెల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకాను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఈ యొక్క అపవాది రెండవసారి యెహోవా సన్నిధికి వచ్చినప్పుడు మరలా యెహోవా దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈ యొక్క 3వ వచనంలో, నీవు నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా? మరలా చెప్తూ ఉన్నాడు యెహోవా దేవుడు యోబు గురించి సాక్ష్యము. అతడు యథార్థభక్తుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకాను తన యథార్థతను వదలక నిలకడగానున్నాడు అని యెహోవా దేవుడు అపవాదికి యోబు గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అప్పుడు అపవాది అంటూ ఉన్నాడు యెహోవా దేవుడితో, ఆస్తి అంత పోయినా, పిల్లలు చనిపోయినా, దాసులు చనిపోయినా ఏ మనిషి కూడా అంత బాధపడడు. కానీ ఒకవేళ తన మీదకే ఒక ప్రాణ భయం అనేది లేదా ఒక అనారోగ్యం అనేది ఏదైనా సరే తన మీదకే ఒక బాధ వస్తే మాత్రం ఖచ్చితంగా నిన్ను దూషిస్తాడయ్యా యోబు అని చెప్పి యెహోవా దేవుడిని అన్నప్పుడు యెహోవా దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో యోబు నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణము మాత్రం నువ్వు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది వెళ్ళి ఏం చేశాడంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబు గారిని మొత్తాడు. అతడు ఒళ్ళు గోపుకొనుటికై అంట చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా తన భార్య వచ్చి కూడా, నీవు ఇంకానూ యథార్థతను వదలకుందువా? ఇంత జరిగిన తర్వాత కూడా నీ పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా కూడా నష్టం పోయింది, గొర్రె గొడ్డ అన్ని గాడిదలు అన్ని చనిపోయింది, దాసులు చనిపోయారు, ఇప్పుడు చూస్తే నీ ఆరోగ్యం కూడా పాడైపోయింది, ఇన్ని జరుగుతున్నా నువ్వు ఇంకా యథార్థతను వదలకుందువా? దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో, ఆత్మహత్య చేసుకో అన్నప్పుడు యోబు గారు అంటూ ఉన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడవద్దు. మనం దేవుని వలన మేలు మాత్రమే అనుభవించాలా, కీడును మనం అనుభవించకూడదా? తన భార్యకు కూడా చెప్తూ ఉన్నాడు, మనము దేవుని వలన కేవలం మేలు మాత్రమే అనుభవించాలా, కీడు అనుభవించటం మన వలన కాదా? ఆయన కీడు మనకి ఇస్తే గనక మనం కీడు అనుభవించలేమా అని తన భార్యకి జవాబిస్తూ ఉన్నాడు. ఈ సంగతులలో ఏ విషయమందును కూడా అంటే యోబు గారు నోటి మాటతోనైనాను సరే పాపము చేయలేదంట. కాబట్టి రెండో మారు కూడా మనం చూసినట్లయితే అపవాది యోబు యొక్క తల నుండి అరికాలు వరకు అనారోగ్యం పెట్టాడు. తల నుండి అరకాల వరకు బాధగల కురుపులని ఆయనకి ఇచ్చినా సరే, మీరు 42 అధ్యాయాలు ఈ యొక్క యోబు గ్రంథంలో ఉంటాయి. 42 అధ్యాయాలు కూడా మీరు చదవండి. యోబు 42 అధ్యాయాల్లో కూడా ఒక్క మారు కూడా దేవుని దూషించినట్టు మనం చూడం. యోబు గారు తనను తాను దూషించుకుంటాడు అంతే. నేను ఎందుకు అసలు పుట్టాను, నేను ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాను అని తనను తాను అనుకుంటాడే గాని దేవుణ్ణి మాత్రం ఒక్క మాట కూడా అన్నాడు. దేవుడు ఆయనకు ఒక పరీక్ష పెట్టాడు అంతే. ఒక పరీక్ష పెట్టి తనని టెస్ట్ చేశాడు. అబ్రహాము గారిని కూడా దేవుడు పరీక్షించాడు, నీ కుమారుని నాకు అర్పించు అని. ఆఖరి నిమిషంలో అబ్రహాము గారిని ఆపినట్లు చూస్తూ ఉన్నాం. అట్లాగే యోబు గారి విషయంలో కూడా దేవుడు సాతానుకి అవకాశం ఇచ్చాడు, కానీ దేవుడు అతని ప్రాణమును మాత్రం నువ్వు ముట్టకూడదు అని అన్నాడు. కానీ యోబుకి ఇన్ని నష్టాలు కలిగినా సరే యోబు తన యథార్థతను వదలలేదు. దేవుడు చూసి చూసి చూసి
ఆఖరికి ఇది ఏదో ఒక రోజులో జరిగిపోయింది కాదు, 2 రోజుల్లో జరిగిపోయింది కాదండి. బైబిల్ కామెంట్రీ ప్రకారం అయితే 6 నెలలు పట్టిందంట ఇదంతా కూడా జరగడానికి. అంటే 6 నెలలు ఆయన బాధను అనుభవిస్తూ ఉన్నాడంట. 6 నెలల తర్వాత దేవుడు ప్రత్యక్షమై యోబు యథార్థతను చూసి దేవుడు ప్రత్యక్షమై మరలా తనకి మొదట ఉన్నటువంటి పిల్లల కంటే కూడా రెండో మారు ఆయనకి మరలా దేవుడు అనుగ్రహించిన పిల్లలు ఆ చుట్టుపక్కల దేశాల్లోనే అంత అందమైన పిల్లలు లేరంట. బైబిల్ మనకు ఆ రీతిగా సెలవిస్తూ ఉంది. ముందున్నటువంటి ఆశీర్వాదము కన్నా గాని 2 ఆశీర్వాదము దేవుడు యోబు గారికి ఇచ్చాడంట. మనం చూస్తూ ఉన్నాము యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించును. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లును, 1000 ఆడుగడుదులను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దవానికి ఏమియా అనియు, రెండవ దానికి కెజియా అనియు, మూడవ దానికి కెరమ్హాపుకు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములను ఇచ్చాను. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను 4 తరముల వరకు చూచాను. పిమ్మట యోబు కాలము నిండిన వాడే వృద్ధుడై మృతి నొందెను. చూడండి, యోబు గారు చాలా 2 ఆశీర్వాదాన్ని యోబు గారు మరలా పొందుకున్నాడు. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడుగా ఉండుటను బట్టి, తన యొక్క యథార్థతను విడిచిపెట్టకపోవటను బట్టి 2 ఆశీర్వాదాన్ని యోబు గారు పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఆయన బాధపడిన ఈ యొక్క 6 నెలల్లో కూడా ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు, దాసులు లేరు, ఏమంటే భార్య కూడా దూషించి ఆమె కూడా దూరంగా వెళ్ళిపోయిందేమో బహుశా. ఇన్ని జరిగిన సమయంలో కనీసం చుట్టాలు కూడా దగ్గరికి రాలేదంట, సొంత బంధువులు కూడా ఆయన్ని ఆదరించలేదంట. 42 అధ్యాయాలు మీరు చదవండి. ఆ ఊళ్ళో చిన్నపిల్లలు కూడా ఆయన్ని ఎక్కిరింతల పాలు చేశారంట. యోబు గారు ఎన్ని తట్టుకోలేక మధ్యలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడు. మనం ఈ యొక్క 42 అధ్యాయాల్లో చూస్తూ ఉంటాము. ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు అనుభవించిన యోబు మాత్రము తన యథార్థతను విడిచిపెట్టలేదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లుగా, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడున్నాడు. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని పూర్తిగా విసర్జించాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు కూడా. కాబట్టి యోబు వలె మనము ఉండాలి. ఎందుకంటే యోబు గారు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి. రెండవది, యోబు గారు అంటూ ఉన్నాడు తన భార్యతోటి, మనము కేవలము దేవుని వలన మేలు మాత్రమే అనుభవించాలా, కీడును అనుభవింపకూడదా అని భార్యను ప్రశ్నిస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనములో. కాబట్టి మనం ఆలోచించాలి, నిజంగా దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తేనే దేవుడు మనకి కష్టాలు బాధలు పెడితే మనం ఆ దేవుడిని సేవించడానికి వీలు లేదా? అలా అనుకోకూడదు. దేవుడు మనకి ఏది చేసినా సరే మంచే. ఎందుకంటే ఈ లోకంలో శ్రమ ఉంటుంది అని కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. ఈ శ్రమలు దాటుకునే మనము పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని అపోస్తల కార్యముల గ్రంథము కూడా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి మనము ఈ లోకంలో శ్రమలను అనుభవించాలి. యోబు వలె నీతి న్యాయములు కలిగి, యథార్థత కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అనేక శ్రమలు మనకి ఈ లోకములో వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం సహించుకుంటూనే ముందుకెళ్ళాలి. ఈ రోజు నువ్వు యోబు వలె ఈ భూలోకం మీద బాధను అనుభవించవచ్చు. ఎందుకంటే ఆయన బంధువులు ఆయన విడిచిపోయారు, అనేక మంది ఆయన దూషించారు. ఆయన స్నేహితులు కూడా ఏమన్నారో తెలుసా? ఆఖరికి ఆయన 3 స్నేహితులు వచ్చి, నువ్వు ఏదో పాపం చేస్తుంటావు, అందుకే నీకు ఇలా జరిగింది అని ఆయన్ని, నువ్వు నీ పాపాన్ని ఒప్పుకో దేవుని యొద్ద అని అన్నప్పుడు యోబు గారు అంటూ ఉంటాడు, నేను ఏ పాపం చేయలేదు, నేనేం చేయలేదు, మీరు నన్ను దయచేసి ఇలా అనొద్దు అని అన్నారు. కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆయన నమ్మలేకపోయారు. కాబట్టి ఈ లోకంలో ఎంతమంది మనకు వ్యతిరేకులు వచ్చినా, ఏం జరిగినా మన యథార్థతను మాత్రం మనం విడిచిపెట్టకూడదు. ఈ లోకంలో యథార్థత వలన, నీతి వలన, న్యాయం వలన, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనకి శ్రమలు వస్తూనే ఉంటాయి. ఈ శ్రమలను మనం సహించాలి. యోబు తాను అనుభవించిన శ్రమను బట్టి మరలా దేవుడు సాతాను ఏదైతే యోబు దగ్గర నుంచి దూరపరిచిందో అట్లన్నిటిని కూడా దేవుడు మరలా తిరిగిచ్చాడు. 2 యోబుని ఆశీర్వదించాడు. దేవుడు మనకి ఇవ్వగలడు,
మన దగ్గర ఉన్న దాన్ని తీసుకోగలడు కూడా అని ఆలోచించండి. ఎందుకంటే యోబు గారు అంటూ ఉన్నాడు కదా, మొదటి అధ్యాయము 21వ వచనంలో, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోనేను. ఎందుకంటే తన యొక్క దాసులు వచ్చి చెప్తూ ఉన్నారు, అయ్యా నీ పిల్లలు చచ్చిపోయారు, నీ గొర్రెలు చచ్చిపోయినాయి, నీ గాడిదలు చనిపోయినాయి, నీ దాసులు చచ్చిపోయారు, నీ ఆస్తి అంతా పాడైపోయింది. ఇన్ని మాటలు విన్న తర్వాత యోబు తన వస్త్రములు చించుకొని, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామము స్తుతి నొందును గాక. అంతే, ఆయన స్తుతించాడు. ఎందుకో తెలుసా, దేవుడు మనకి ఇవ్వగలడు, అవసరమైతే తీసుకోగలడు. ఏది ఇచ్చినా మనకి దేవుడే ఇస్తున్నాడు, ఏది తీసుకున్నా దేవుడే తీసుకుంటాడు. కాబట్టి మనం ఏ విషయంలో అయినా సరే దేవుణ్ణి స్తుతించేవారుగా మాత్రమే ఉండాలి. దేవుడు నాకు అన్యాయం చేశాడన్న మాట ఎప్పటికీ కూడా మన నోట్లో నుంచి రాకూడదు. కాబట్టి యోబు వలె మనందరం కూడా జీవించాలి అని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్.